వాళ్ళనే మాట్లాడుతున్న పోలీసు సంఘం ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో అధ్యక్షుడిని కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను. వీళ్ళు ఎలా బ్లాక్ మెయిలింగ్, ఎందుకంటే వాళ్ళని నమ్ముకుంటే ఏమైపోయారో అధికారులు చూసాం. జగన్మోహన్ రెడ్డి వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు జైలు పాలయ్యారు. ఇవాళ వీళ్ళు చేసినటువంటి విధానంలో దొంగ పట్టాలు ఇచ్చి ఇవాళ దాక్కుని తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు దొంగ పట్టాలు ఇచ్చింది నువ్వు కాదా? స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి అర్ధరాత్రి పూట పట్టాలు ఇప్పించింది మీరు కాదా? ఇవాళ అధికారుల్ని బాధ్యులు చేసింది మీరు కాదా? ఇస్తే తప్పేంటని మాట్లాడింది మీరు కాదా? రోడ్ల మీద ఇళ్లసాలు ఇస్తే తప్పేంటని చెప్పి మాట్లాడాను. ఇంకా మీరు అధికారుల్ని బలి చేసింది మీరు. అధికారుల్ని ధైర్యంగా కాళ్ళు రెత్తుకుని తిరిగేలాగా చేసేదే కూటమి ప్రభుత్వం. గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తాం. జరిగింది. దాని మీద మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దీనికి పేరు నాని గారు ఆ కుమారుడు వచ్చేసి నిన్న ఇష్టానుసారంగా వీళ్ళే ఈ ఊరికేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ ప్లాట్లన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్లు, నాయకులు వాటికి కాగితాలు పుట్టించి వాటికి ఫ్లాట్లు వేసి అక్కడ మార్కెట్ రేటు 15,000 ఉంటే 5,000, 10,000కి అమ్మేసి ఇది ఎవరో అని అడుగుతున్నా, నీ మనుషులు కాదా అని అడుగుతున్నా. ఆ రోజున మీకు గుర్తు రాలేదా? ఇవాళ ఏదో కాపులు అని ముసలి కన్నీరు కారుతున్నారు. మీ ఓటు రాజకీయాలు బందర ప్రజలందరికీ తెలుసు. పాత పద్ధతి మానుకొని ప్లెయిన్గా ఉంటే కొంతవరకైనా నమ్ముతారు. మళ్ళీ పాత పద్ధతిలోనే మాట్లాడితే ఎవరు నమ్మరు. అమ్మినప్పుడు నీకు తెలీదా ఆ పర్మిషన్ దేనికి ఇచ్చారు? ఆ రోజున ఆపుంటే ఇవాళ గొడవలన్నీ ఉండేయా? అరే అలాంటి పని చేయమాకండి, పరుగు పోద్ది, రేపు పొద్దున ఓటు దగ్గరికి వెళ్ళాలి, కొనుక్కునే ఇబ్బంది పడతారు, ఆ కాగితాలు సరిగా లేవు అని చెప్పాలిగా మీ నాయకులకి. ఆ రోజున అమ్మిన వాళ్ళు మీకు తెలీదా? ఆ రోజున బిల్డింగ్ పర్మిషన్ ఏమీ లేకుండా పక్క బిల్డింగ్ నెంబర్లు వేసేసి, ప్లాట్ నెంబర్లు వేసి, ఈ ప్లాట్కి అలా ప్లాన్ తీసుకుని బిల్డింగ్ కట్టించేసి పర్మిషన్ ఇచ్చింది మీరు కాదా? ఇవాళ ఇళ్ళ దగ్గరికి వచ్చేసి బూతులు తిడుతున్నారు. నిన్న నేనున్నా, మీ నోటికి ఎంత వస్తే అంత, ఏంటో మీరేదో కాపాడేవాళ్ళ కింద, మేమేదో అన్యాయం చేసేవాళ్ళ కింద. మా కుటుంబంలో గొడవలు అవుతాయి, సమస్యలు ఉంటాయి, మేము సరి చేసుకుంటాం, సర్దుకుంటాం. మీకేంటి బాధ? మీకేంటి అంటున్నా బాధ? వచ్చేసి పెద్ద పోటుగాళ్ళగా మాట్లాడుతున్నారు. పోలీసులు అధికారి ఆఫీసర్ మీదకి వెళ్ళిపోయి నువ్వేంటే అంట. పోలీస్ ఆఫీసర్ని పట్టుకున్నంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడచ్చా? వాళ్ళు లేదు అంటే ఈ మచిలీపట్నంలో గంటలో ఏం జరుగుద్దో తెలియదు. అలాంటి పోలీసు వాళ్ళని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అది చాలా తప్పు. అది మాట్లాడు, పద్ధతిగా అడుగు. నువ్వు ఎందుకు మాట్లాడు, పాయింట్ అడుగు. కాగితం ఉందా, అధికారం ఉందా అని అడుగు, తప్పులేదు. ఏమీ లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది మీ అబ్బాయి, నీ కొడుకు ఇష్టానుసారంగా పెద్దలు నన్ను మాట్లాడుతున్నాడు. ఏంటంటే డమ్మీ అంట. నువ్వు డమ్మీ, మీ నాన్న డమ్మీ, మేము డమ్మీ కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు పేర్లు, మీ నాన్న పేరు చెప్పు నువ్వు, మీ తాత పేరు చెప్పు మీ నాన్న వచ్చాడు. నేను సొసైటీ ఎదిగా పైసా కష్టపడి సంపాదించుకొచ్చా, ఖాళీ చేతులతో వచ్చా మచిలీపట్నం. ప్రతి ఆస్తి నాది ఎక్కడుందో చెప్తా, మీరు చెప్పగలవా? మంచిగా మాట్లాడింది మేము వచ్చి మాటలు రావండి ఉన్నది. మీ అందరికంటే మాటలు రాగలిగి ఉన్నారు. పద్ధతి దేనికి వచ్చాం? రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చాం. 10 మందికి మంచి చేయాలా, సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయాలా. మధ్యలోకి వెళ్ళి ఎలా తగాదాలు పెట్టేయాలా తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి అని. మేము అన్నదమ్ముల్లాగా ఉంటాం, సమస్య చక్కగా సాల్వ్ చేసుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయగలం, చేస్తాం. కాకపోతే కొద్ది టైం పడుతుంది అంతే. మీరేదో అనుకున్నట్టుగా ఇక్కడ ఏం జరగదు. మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీరు దగ్గర చిలకలపూడి సెంటర్ నుంచి, ముడుగుల సెంటర్ నుంచి అక్కడ మెయిన్ చిలకలపూడి దాకా ఎన్ని బిల్డింగ్లు పడగొట్టించారు స్టేషన్ వరకు? మీరు ఎంతమంది చెప్పారా? నోటీసులు ఇచ్చారా? మీరు ఎందుకు చేశారు? మెయిన్ రోడ్డు కొట్టించారు. ఆ రోజున మంచిదే, కానీ మీరు ఇచ్చారా డబ్బులు ఎవరికన్నా? మచిలీపట్నంలో మీరు కుమ్మరిగూడెంలో
ఉత్తి పేపర్లు ఇచ్చారు పాపం, వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు, కరెంట్ ఇచ్చారు, కాగితాలు దేనికని పనికొస్తాయి. అదేమో స్పోర్ట్స్కి సంబంధించిందా, మీరేమో ఇల్లు కట్టేసుకోమంటారు ఎలక్షన్ ముందు ఓట్ల కోసం. పేదలు ఉసురు తగులుద్దండి ఇలాంటి పనులు చేస్తే. ఆ ఉసురు తగలమంటే వైసీపీ పార్టీ నాశనం అయిపోయింది వాళ్ళ. కనుక మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం, దారుణంగా మాట్లాడితే మేము దారుణంగా మాట్లాడతాం. మీ ఎవరికైనా నోరు అందరికీ కాపులు అంట, కాపులు ఇవాళ గుర్తొచ్చారా? కాపులు ఓటే అక్కర్లేదు అన్న ఒక రోజు నువ్వు. ఎవరు పవన్ కళ్యాణ్ భార్యను పట్టుకొని, ఆ ఇంట్లో వాళ్ళని పట్టుకొని, వాళ్ళ భార్యను పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడారు మీరు. ఇవాళ మీరు పెద్ద గొప్పగా మాట్లాడుతున్నారు. 100కి 90 మందిని ఏమి చెప్పలేరు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాపులు. ఎందుకు తెలుసా? ఆయన ముందు వెనక ఒకటే జీవితం. ఆయన లాంటి రాజకీయాలు ఒక్కొక్కరు లేడు. ఆయన ముందు ఆయన వెనకాల కూడా ఎవరు ఉండడు, అది జీవితం. ఇక్కడ మేమేనంతే, డమ్మీయో ఏదో చూపిస్తాం ముందు తప్పదార్. నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి ఒక అక్రమ కట్టడాన్ని అధికారులు వాళ్ళకున్నటువంటి నిబంధనల ప్రకారం, కోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడ అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఈ అక్రమ కట్టడం తొలగింపు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాళ్ళు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి, ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్నాని గారు నేను అడుగుతా ఉన్నా. దగ్గర 1942లో ఉన్నటువంటి డాక్యుమెంట్ని మీరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి 2-3 చేతులు మార్పిస్తే వాళ్ళు కోర్టులో వేసుంటే దాంట్లో దొంగ సర్వే నెంబర్ వేసి కొన్ని ఫ్లాట్లకి మీరు ప్లాన్లు తెచ్చారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఏదైతే నిన్న తొలగించినటువంటి ఇంటికి కూడా ప్లాన్కి అప్లై చేస్తే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, స్టేటస్ కో ఉంది కాబట్టి, దానికి ప్లాన్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దని చెప్పి అధికారులు వాళ్ళకి తెలియజేయటం కూడా జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు పెద్ద మనుషులు, చాలామంది పెద్ద మనుషుల సమక్షంలో వెళ్తే వాళ్ళకి ఆ రోజు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఫర్దర్గా ఏమీ చెయ్యం, ఫర్దర్గా దీంట్లో ఎటువంటి కట్టడం చేయమని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ రాత్రికి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళు పనిచేస్తే అధికారులను పట్టుకుని దుర్భాషలాడతారా? అధికారులను పెట్టి పేర్లతో పాటు కులం పెట్టి, కమిషనర్ని కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ గారిని, ఎస్పీ గారిని మాట్లాడుతూ ఉన్నాడు, డిఎస్పీని, సిఐని అయితే ఏం పీకుతావని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు బస్ సీమ పంది, సిఐ గారిని పట్టుకుని సీమ పంది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు మనుషులేనా? ఇవాళ మేము ధర్మంగా పోతాం, ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని నమ్మాం, ధర్మం రక్షిత అనే సిద్ధాంతాన్ని మేము నమ్మాం. నేను వాళ్ళు క్లియర్గా చెప్పాం, మీరు సెటిల్ చేసుకోండి, సెటిల్ చేసుకున్న తర్వాత మీరు నిర్మాణం చేసుకోండి, మీకు అవసరం అయితే పెద్ద మనుషులు కూర్చుని సెటిల్ చేస్తారని చెప్పి క్లియర్గా చెప్పినా దౌర్జన్యంగా మరి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళ పని చేస్తే వాళ్ళని పట్టుకుని నానా దుర్భాషలు ఆడుతున్నారు. అయ్యా పేర్నాని గారు చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు బఫూన్వి, ఒక బందర్ బఫూన్వి నువ్వు. నీలాంటి వాడు ఈ బందర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకున్న
3 సార్లు చేస్తాం, ఒక దౌర్భాగ్యం. అభివృద్ధి చేయడం రాదు, కులాలు అంటావు. నిన్న కూడా వచ్చి కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. కులానికి దీనికి సంబంధం ఉంది. 2 కులాలు కాదా, ఒకటే కులం కాదా? ఎవరైతే స్థలం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే అక్రమ కట్టడం చేశారో వాళ్ళ కులం ఏంటి, వీళ్ళ కులం ఏంటి? అసలు కులాల ప్రస్తావన ఇక్కడ ఎందుకు రావాలి? నువ్వు చేసినటువంటి దౌర్జన్యాల గురించి చిట్టా తీస్తే చిలకలపూడి సెంటర్లో జోడుగుళ్ళు 3 గుళ్ళు అనుకున్నటువంటి పేదల ఇళ్ళు ఆ రోజు పగలగొట్టించింది నువ్వు కాదా? వాళ్ళు పేదలు కాదా? వాళ్ళ గుండెల్లో నువ్వు గుణపాలు దింపలేదా? అదేవిధంగా చిలకలపూడి రింగు దగ్గర నుంచి చిలకలపూడి సెంటర్ వరకు, రంగగారి బొమ్మ దగ్గర ఉన్నటువంటి సెంటర్ వరకు 130 అడుగులు పెట్టించి రోడ్డు కొట్టించావే. అవసరం లేకపోయినా ఒక ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి బెరాకా చర్చిని కొట్టాలి, అక్కడ ఉన్నటువంటి కొండపల్లి వాళ్ళది 3 అంతస్తుల బిల్డింగ్ కొట్టాలి, అక్కడ అమాయకులుగా ఉన్నటువంటి కొంత యాదవ సోదరులు ఉంటే వాళ్ళ ఇల్లు కొట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎక్కడా లేని విధంగా 130 అడుగులు పెట్టి రోడ్డు కొట్టించింది నువ్వు కాదా పేరునాని? నువ్వు వాళ్ళ గుండెల్లో దింపింది గుణపాలు కాదా? కేవలం నీ బినామీ స్థలాన్ని రోడ్డు మీద తీసుకురావడం కోసం 130 అడుగులు పెట్టించి రోడ్డును కొట్టించి నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఎవరైనా బందరు ప్రజలు మర్చిపోతారనుకున్నావా? బట్టల కొట్టు గాంధీ గారి కొట్టుని, కొట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఉన్న సమయంలో వెళ్ళి పగలగొట్టించింది వాస్తవం కాదా? ఆయన పిచ్చోడైపోయాడు. వీళ్ళందరూ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టింది మీరు కాదా? కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ రోడ్ వైడింగ్ పేరుతో ఎన్ని దౌర్జన్యాలు చేసావు నువ్వు? వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తులతో అంటకాగుతుంది మీరు, అవునా కాదా? వాళ్ళని తీసుకొచ్చి, హత్య చేసినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మీ ఇంట్లో భోజనాలు పెట్టి, పంచపక్ష పరవన్నాలు పెట్టి, వాళ్ళకి మర్యాదలు చేసి, బట్టలు పెట్టి, ఏనాడన్నా వచ్చి ఒక దండేసావా రంగా గారికి? నౌకళా సెంటర్లో రంగా గారి విగ్రహాన్ని పెట్టకుండా నువ్వు నీ తండ్రి చేసినటువంటి దుర్మార్గం బందరు ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా? నిజంగా తప్పట్ల కొన్ని మాకు కులాల గురించి మాట్లాడతాం, ఇలాంటివి మాకు నచ్చపోయినా వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకి జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాట్లాడవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా మేము ధర్మాన్ని పక్షాన నిలబడతాం. ఇవాళ అన్ని బందరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఏం చేయాలి, మొన్ననే ఇచ్చాం G+3 ఇళ్ళు. నీ వల్ల 5 సంవత్సరాలు ఇల్లు కట్టినా వాళ్ళు ఇల్లు ఇస్తాకి మీకు మనసు రాలా. మేము వచ్చి ఇవాళ దగ్గర 2600 ఇళ్ళు ఇవాళ పేదలకు ఇచ్చాం G+3 ఇళ్ళు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాలన్నీ కూడా పక్కాగా ఒక ఆదర్శవంతంగా నిలబడేలాగా వాటిని రీలేఅవుట్ చేసి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కట్టించి గృహప్రవేశాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పొందాలి కానీ పేలాలు ఎరుకునే రాజకీయాలు చేసి ఇంత నీచమైనటువంటి సంస్కృతితో వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తి బందర్లో ఉండడం మన దౌర్భాగ్యం, దురదృష్టం అని చెప్పి తెలియజేస్తూ నేను వాళ్ళందరికీ కూడా లిస్టులు తయారు చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వైసీపీ నాయకులే ఆ రోజున ఆ బడ్డీ కొట్లు అన్నీ కూడా వైసీపీ నాయకులే బినామీ అద్దులకు ఇచ్చారు. అవన్నీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రోడ్డుకి అడ్డంగా వేసేసి అవన్నీ కూడా వేరే వాళ్ళకి అద్దులకు ఇచ్చారు, అద్దులు వసూలు చేసుకున్నారు. లక్ష్మీ ఆఫీస్ దగ్గర, నౌకళా సెంటర్లో ఇవన్నీ కూడా డ్రైనేజీల మీద వేశారు. డ్రైన్లు పోక నానా ఇబ్బంది. మొన్న వర్షాకాలం చూసాం, మొత్తం అయింది. ఇవాళ అవన్నీ క్లీన్ చేయడం వల్ల ఇవాళ 75 కోట్ల రూపాయలు వచ్చినాయి డ్రైనేజీలకి, మరో 13 కోట్లు వచ్చినాయి. ఫేజ్ వైజ్గా డ్రైనేజీలన్నీ కూడా కరెక్ట్ చేస్తాం, ఫుట్పాత్లు వేయిస్తాం. ఎవరైతే ఇందుట్లో నిజంగా రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ప్రభుత్వం భూమి చూసాం. ఆ ప్రభుత్వ స్థలాల్లోనే వాళ్ళకి బడ్డీలు కొట్టించి వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు అక్కడ ఉండే విధంగా కార్యక్రమం చేస్తాం తప్ప మీకులాగా నీచంగా రోడ్ల మీద వాళ్ళని పడేసి, దుమ్ముల్లో పడేసి మీ నాయకులు దౌర్జన్యాలకి, దోపిడీకి గురి కాకుండా చేస్తామని కూడా తెలియజేస్తాం.
అపార్ట్మెంట్లకి బొక్కలు పెట్టించావే, వాళ్ళందరూ కడుపుమంట నీకు కొట్టదా? నువ్వు అంటున్నావు గుణపాలు దించకపోతే పేర్ని కృష్ణమూర్తికి పుట్టలేదని మాట్లాడుతూ ఉన్నావు. నీలాంటి కొడుకు కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది ఎక్కడున్నా సరే. నీలాంటి ఒక దుర్మార్గుణ్ణి, ఒక పనికిరాని వెధవని కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఏనాడన్నా కూడు పెట్టావు ఆయనకి? నువ్వుంటే ఎక్కడ దిండేసి అర్ధరాత్రి లేపేస్తావని చెప్పి ఆయన మీ ఇంట్లో కూడా ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నారే. ఆ విషయం బందర్ ప్రజలందరికీ తెలిసే. తండ్రి బతికుండగానే వెళ్ళి అప్లికేషన్ పెట్టింది వాస్తవం కాదా? ఏంటో అంటే ఏదో చెప్పేస్తే జరిగిపోద్దని చెప్పి మాట్లాడుతూ ఉన్నావా? బందర్ ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? మేము అక్కడ ధర్మంగా మాట్లాడాం, ధర్మంగా చేయమన్నాం. ఎవరి స్థలాలు ఎవరు కొడితే ఎవరు ఊరుకుంటారండి? నీ స్థలంలో ఇల్లు కడితే నువ్వు ఊరుకుంటావా? ధర్మంగా చేయమన్నాం. ఎవరికి హక్కు ఉంటే అది కోర్టు తెలుస్తుంది. కోర్టు తేల్చే వరకు ఎందుకు ఆగలేకపోయారు? ఇలాంటి దుర్మార్గులే రెచ్చగొట్టి అక్కడ వాళ్ళ చేత రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయించారు. అక్కడ నీకులాగా ఇది మాల్, వరం మాల్ 5 సంవత్సరాలు జైలు నితీష్ వాళ్ళది, రామ్ నితీష్. ఆ కాంప్లెక్స్ ని వడ్డీలు కట్టుకోలేక స్థలాలు అమ్ముకున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు నానా ఇబ్బందులు పెట్టావే నీ స్వార్థం కోసం. మరి ఆ పక్కనే దళితులకు సంబంధించినటువంటి భూమిని మీ బినామీలు పెట్టి మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఇవన్నీ రాసుకుంది వాస్తవం కదా? అట్లాగే దేవుడి భూమి బైపాస్ రోడ్లో భూమిని మళ్ళీ మీ భార్య పేరున మీ మామగారి పేరున రామలింగ స్వామి గుడికి సంబంధించినటువంటి దగ్గర 1500 గజాల భూమి నీ భార్య పేరున మీ మామగారి పేరున నువ్వు రిజిస్టర్ చేసుకుంది వాస్తవం కాదా? కావాలని ఆక్షన్ పెట్టించి అవసరం లేకపోయినా ఆ భూములకి, దేవాలయంకి ఆస్తిగా ఉన్నటువంటి ఆ భూముల్ని ఒక ఉద్దేశపూర్వకంగా ఆక్షన్ పెట్టించి ఆక్షన్లో మీ వాళ్ళకి మీ బినామీలుగా వచ్చేలా చేసి దాంట్లో వాటా పంచుకుని 1500 గజాలు నీ భార్య పేరున మీ తండ్రి మీ మామ పేరున చేసుకుంది వాస్తవం కాదా? ఇన్ని పాపాలు చేసావు నువ్వు, ఇన్ని పాపాలు నువ్వు మాట్లాడతావు. బందరు బాగుపడితే మీకు ఇష్టం లేదు. పట్టాభి సీతారామయ్య గారికి ఇవాళ మేము షంషేర్గా చేశాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కౌన్సిల్ దిగిపోయిన వెంటనే ఇవాళ ఆయనకి భూమి కేటాయింపు చేశాం. ఇక్కడ మా కులాలు లేవు. మా కూటమి ప్రభుత్వం ఒకే కులం, కూటమి ప్రభుత్వం అంతే. కులాలు చూసుకుని మతాలు చూసుకుని ముందుకెళ్లే రకాలు కాదు. ఆయన పట్టాభి సీతారామయ్య గారికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని ఆయన స్థలం కేటాయించాం. త్వరలోనే పనులు కూడా స్టార్ట్ చేపిస్తాం. నీచమైనటువంటి సంస్కృతితో వాళ్ళని అధికారుల్ని మొన్న ఆర్డీఓ గారి పేరు పెట్టి వచ్చి కూడా వారం కాలేదు, ఆయన ఇంకా సబ్జెక్ట్ కూడా స్టడీ చేయలేదు. ఆయన మీద అవినీతి ఆరోపణలు, ఇంతకంటే సిగ్గుకుంటాడు సార్. బ్లాక్మెయిల్, ఇలా చెప్పాలంటే చాలా అసలు ఇంత ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. సిగ్గుచేటు, సిగ్గు అనిపించట్లా? ఏ మనిషివే మీరు? తండ్రి కూడట్లేదు కానీ తండ్రి మీద నువ్వు ప్రమాణాలు చేస్తున్నావు. ఈనాడన్నా తండ్రికి నువ్వు కూడెట్టావా? మేము చాలా ధర్మంగా ఈ నియోజకవర్గంలో అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాల్ని సమానంగా ముందుకు తీసుకెళ్ళాలి, నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఇలాంటి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అధికారులు
వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలతో వాళ్ళకు ఉన్నటువంటి కోడ్ డైరెక్షన్స్లో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళని ఇంకొకసారి దూషించిన, ఇంకొకసారి వాళ్ళ మీద ఏదైనా కార్యక్రమాలు జరిగిన తీవ్రంగా, ఎందుకంటే గతంలో కూడా మీరు చేశారు, మీ అనుయాయులు తప్పుడు పనులు చేస్తే ఆ రోజున పోలీస్ స్టేషన్లో వాళ్ళని విచారణ చేస్తూ ఉంటే దౌర్జన్యం చేసి కెమెరాలు పగలగొట్టి అక్కడ మీరు మాట్లాడినటువంటి భాష అంటే కెమెరాలు కొట్టేసి వీడియోలు రావు అనుకున్నాడు, మొత్తం వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఇవాళ అవన్నీ చూడలేదా? నిన్న కూడా ఆయన పట్టుకుని ఏం పీకుతావు అని చెప్పి మాట్లాడినటువంటి భాషలు ఇవన్నీ కూడా ఎట్ల పరిస్థితిలో చూసి ఊరుకునే సమయం లేదు. ఇవాళ నీ కులాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, కాపు కులం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి, లేదు పేరు నాని గారు. నీకెందుకు కాంక్రీట్ అయ్యి అని చెప్పి రెచ్చగొట్ట వేయించింది వాళ్ళే. అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దాంట్లో పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, కొంతమంది వ్యక్తులతో చేపించి ఈ దొంగ రాజకీయాలు చేయాలనేది ఆలోచన వాళ్ళది. ఆ రోజు రాత్రి కూడా అతను అక్కడే ఉన్నాడు. అతనికి ఏం సంబంధం? ఎవరు కవర్ చేశారు? తెల్లారి పరామర్శతో వెళ్ళారు, ఎవరు పిలిచారు వాళ్ళని? ఎవరు అడిగారు? ఏంటంటే అక్కడ రాజకీయం చేయాలి, డిమాలిషన్ నోటీస్ ఉంది, అది తొలగించారు. దాన్ని ఎలా చేయాలో మేము న్యాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. నోటీస్ చూపించాడు ఆయన, ఇది 6th అక్టోబర్ ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఇచ్చినా కూడా అతను కాంక్రీట్ వేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పెద్ద మనుషులు కాంక్రీట్ వేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది వాళ్ళే, కాంక్రీట్ వేయము, సెంటరింగ్ తీయొద్దు, మేము కూర్చొని మాట్లాడుకుంటాం అని అడిగింది వాళ్ళే. మళ్ళీ అట్లా మాట్లాడి వెళ్ళి కాంక్రీట్ వేసాక అధికారులకి మరి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కూర్చోబెట్టి మాట్లాడతాం, వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేసే విధంగా. ఎందుకంటే ఇందులో ధర్మం ప్రకారం వెళ్తాం. వీళ్ళు కూడా చేసిన తప్పే, ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే, రోడ్ల మీద ఆక్రమణకు వెళ్ళిపోతా ఉంటే, కంట్రోల్ చేయకపోతే ఇంకా వీళ్ళు ఉన్నది ఎందుకు, అధికారులు ఉన్నది ఎందుకు? అందుకనే శాశ్వతంగా ఒక మాస్టర్ ప్లాన్ పెడుతున్నాం. మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి. రూల్ మించి వెళ్తే ఆపాల్సిన బాధ్యత కూడా ఉంది. పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ కానీ, పెరుగుతున్నటువంటి పొల్యూషన్స్ కానీ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం. లాస్ట్ పేరు నాని చేసిన పనులు ఇవే చెప్పే కదా. అక్కడ దొంగ సర్వే నెంబర్లు పెట్టి, పక్క సర్వే నెంబర్లు పెట్టి, పర్మిషన్లు ప్లాన్లు తెప్పించి, వీళ్ళని బెదిరించి, వీళ్ళ చూసారు కదా కొట్టు 3 అంతస్తుల బిల్డింగ్ చిలకలపూడి సెంటర్ మనం అందరం చూసాం. 130 అడుగులు పెట్టించి కొట్టించారు. కేవలం ఆయనకి అక్కడ 560 గజాల బినామీ పేరుతో ఉన్నటువంటి రోడ్డు మీద తీసుకురావడం కోసం వీళ్ళ బిల్డింగ్లన్నీ పగలగొట్టారు. ఆ సర్వే నెంబర్ కూడా రద్దు చేస్తామని చెప్పి కోర్టు ఇచ్చింది, మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోలేదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో వీళ్ళు రాజకీయం చేయడానికి రావడం ఏంటి? అంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేయనవరా? ఇప్పుడు అక్రమ కట్టడాలు జరుగుతున్నప్పుడు, లేకపోతే ఆ కోడ్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు అధికారులు అమలు చేయాలి, లేకపోతే వాళ్ళకి కంటెంట్ వస్తుంది. వాళ్ళు దీని ప్రకారం వాళ్ళు చేస్తారు. కింద వస్తుంది కదా ఒకవేళ దాన్ని అమలు చేయకపోతే అధికారులు. జేసీ గారికి ఇచ్చారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్, కమిషనర్ గారికి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు పని చేశారు. తీసుకెళ్లి ప్లాన్ చూపించిన మున్సిపల్ ఆఫీసులో చెప్పి ఇవాళ ఆన్లైన్ వచ్చాక డబ్బులు ఎవరైనా కట్టేస్తారు, కట్టాలి ఎవరైనా. వాళ్ళని చేశారు. బందర్లో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ నాశనం అవడానికి కారణం కూడా వాళ్ళే. తగ్గ సల్లార్లా